నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, అలాగే 12వ పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వారి హక్కులను తక్షణమే నెరవేర్చాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. కాకినాడలోని యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 12వ పీఆర్సీపై తీవ్ర జాప్యం. గోపిమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తించే 11వ పీఆర్సీ గడువు 2023 జూన్ 30తోనే ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు సంవత్సరం కావస్తున్న 12వ వేతన సవరణ సంఘం 12వ పీఆర్సీ ఏర్పాటుపై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను నియమించినప్పటికీ దానికి సరైన బాధ్యతలు కేటాయించకపోవడంతో ఆ కమిషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తక్షణమే ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది అని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గోపిమూర్తి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇస్తే మేము మెరుగైన పీఆర్సీ ఇస్తామని గట్టిగా చెప్పారు. అంతేకాకుండా పీఆర్సీ అమలుకు ముందే మధ్యంతర భృతి ప్రకటిస్తామని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన అంటూ సంబరాలు చేసుకుంటున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలపై కనీసం దృష్టి సారించడం లేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కానీ, ఐఆర్ ప్రకటన కానీ ఇంతవరకు జరగకపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది అని ఆయన అన్నారు. పేరుకుపోయిన బకాయిలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి ఆయన వివరాలు ప్రస్తావించారు. డీఏ బకాయిలు. గత ప్రభుత్వం నుండి 3 కరువు భత్యాలు, డీఏలు పెండింగ్లో ఉండగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదు. సరెండర్ లీవ్లు. ఉద్యోగులు తమ సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి నగదు కోసం దరఖాస్తు చేసుకున్న బిల్లులు దాదాపుగా 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ బిల్లులను చెల్లించడంలో తీవ్ర తాత్సారం చేస్తోంది. పీఆర్సీ ఏరియర్స్. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు డీఏ ఏరియర్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బాకీ పడింది. గ్రాట్యుటీ. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచే వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీని కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఇది వారి హక్కులను కాలరాయడమే అవుతుంది. ప్రభుత్వానికి తక్షణ డిమాండ్లు. ఈ సందర్భంగా గోపిమూర్తి ప్రభుత్వం ముందు ఈ క్రింది డిమాండ్లను ఉంచారు. ఆ డిమాండ్లు ఏంటంటే, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి. అలాగే పెండింగ్లో ఉన్న 3 డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల బిల్లులను, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు యూటీఎఫ్ నాయకులు వర్మ మరియు ఇతర నాయకులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్.